యూరెట్రిక్ ట్యూమర్స్ తర్వాత మనం బ్లాడర్ ట్యూమర్స్ కి వద్దామండి. ద నెక్స్ట్ యూరెటర్స్ కనెక్టింగ్ విత్ ద బ్లాడర్. ద యూరిన్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద యూరెటర్, కిడ్నీ త్రూ ద యూరెటర్ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లాడర్, దెన్ త్రూ ద ప్రాస్టాటిక్ యూరిథ్రా అండ్ త్రూ ద పెన్నిస్ ఇట్ విల్ కమ్ అవుట్. సో ద నెక్స్ట్ మ్యాలిగ్నెన్సీ పాసిబిలిటీ ఉన్న ఏరియా ఏంటి? బ్లాడర్. బ్లాడర్ ఈజ్ ఏ వెరీ పెక్యులియర్ ఆర్గాన్. ఎవ్రీ వన్ నోస్ ఇట్ హోల్డ్స్ ద యూరిన్ ఫర్ లాంగర్ అవర్స్. మూత్ర సంచి అనేది ఒక వాటర్ ట్యాంక్ లాగా, కలెక్టింగ్ ట్యాంక్ గనక దానిలో యూరిన్ ఆగిపోతా ఉంటుంది, యూరిన్ హోల్డ్ చేస్తూ ఉంటాం. సో ఎవరైనా కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు లైక్ స్మోకింగ్ ఆర్ ఎక్స్పోజింగ్ టు ద కెమికల్ ఇండస్ట్రీస్, లేదా ఎనీ టాక్సిక్ ఇవి తీసుకునే వాళ్ళల్లో, లేదా స్టోన్ ఫార్మేషన్ ఇన్సిడెంట్స్ ఉండి ఆ స్టోన్స్ లాంగ్ స్టాండింగ్ బ్లాడర్ లో నిల్వ ఉన్నట్టుకుంటే బ్లాడర్ లో క్యాన్సర్ అంటే ఆ ఎపిథీలియల్ లేయర్ క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ కామన్ రీజన్స్ ఏముంటాయి అంటే స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫర్ ఆల్ జెనిటోయూరినరీ మ్యాలిగ్నెన్సీస్, మోర్ సో విత్ బ్లాడర్ మ్యాలిగ్నెన్సీస్ ఆల్సో. ఎందుకంటే ఆ స్మోకింగ్ నుంచి వచ్చే ఆ టాక్సిన్స్ అన్ని కూడా యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయ్యి అవి బ్లాడర్ లో నిల్వ ఉంటాయి. ఆ టాక్సిన్స్ ఓవర్ నైట్ అంతా నిల్వ ఉంటాయి కనుక దాంతో ఒక రకమైన కెమికల్ రియాక్షన్ అనేది బ్లాడర్ లో డెవలప్ అయ్యి ఆ ఎపిథీలియల్ లేయర్ ని మార్చేస్తుంది, దాని నార్మల్ అనాటమీని మార్చేసి మెటాప్లాస్టిక్ చేంజెస్ ని తీసుకొస్తుంది. మెటాప్లాస్టిక్ చేంజెస్ అంటే క్యాన్సర్ రకంగా మారే ఒక రకమైన చేంజ్ తీసుకొచ్చేస్తుంటుంది కనుక అది ఫ్యూచర్ లో క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్ దీస్ పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏంటి అంటే యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా, మనం ఇంతకుముందు ప్రీవియస్ రీల్స్ లలో కూడా చెప్పుకున్నాము, హోల్డ్ చేయకుండా ఎప్పటికప్పుడు ఎంప్టీ చేయటము, వాటర్ సఫిషియెంట్ గా తీసుకోవటము, ఇవన్నీ చేసినట్టుగా ఉంటే హోల్డింగ్ టైమ్ ఆఫ్ యూరిన్ ఇన్ ద బ్లాడర్ తక్కువ అవుతుంది కనుక స్టోన్ ఫార్మేషన్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, మ్యాలిగ్నెన్సీస్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నో వన్ షుడ్ హోల్డ్ యూరిన్ ఫర్ లాంగర్ అవర్స్. థ్యాంక్ యూ.